మరి మన ప్రవక్త చెప్పారు ఏంటి అని అంటే, ఆదివారం కూడికల కంటే వారం మధ్యలో జరిగే కూడికల్లో దేవుడు ఈజీగా దిగి వస్తాడంట. అర్థమైందా? ఆదివారం దిగి వచ్చేదానికంటే వారం మధ్యలో కూడికలకి ఈజీగా దిగొచ్చి దేవుడు ఫ్రీగా మాట్లాడతాడంట, స్వాతంత్రంగా కదలాడతాడంట. ఎందుకంటారు? ఎవరికైనా తెలుసా? ఆదివారం విశ్వాసులు అందరూ వస్తారు, చాలామంది ఉంటారు. అది ఎందుకు మరి వారం మధ్యలో బాగుంటుంది అన్నాడు ప్రవక్త. గృహ కూడికలు కావచ్చు, లేకపోతే వారం మధ్యలో కూడికలు కావచ్చు, వీటిలో దేవుడు ఈజీగా మాట్లాడతాడని చెప్పింది ఎందుకు అని అంటే, వారం మధ్యలో కూడికలకి గృహ కూడికలకి అందరు రారు. అవునా? నిజమేనా? ఎవరు వస్తారు అని అంటే, ఆ వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, ఆకలి ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. మరి ఆసక్తి ప్రవక్త ఒకటి కూడా చెప్పారు ఏంటనంటే, ప్రార్థించే జనుల మధ్య ప్రసంగించడం సులువు. ఆ ప్రార్థించే జనులే ఆత్మీయతలో ఎదుగుదలలో ఉంటారు. అవునా కదా? అటువంటి ప్రజలే ఈ కూడికలకు వస్తారు కనుక ఇంకా ప్రసంగించడం ఇంకా సులువు అవుతుంది. ఎందుకు అని అంటే, ఇంకోటి కూడా మీరు జాగ్రత్తగా చదివితే సీల్స్లో ప్రవక్త చెప్పింది ముద్రల్లో, కూడికి లేటుగా వచ్చే వాళ్ళ ద్వారా సమస్యలు దెయ్యాలు వస్తాయని. అర్థమైందా? కూడికలకి మీటింగ్కి లేటుగా వచ్చే వాళ్ళ ద్వారా కూడికి ప్రాబ్లం అంట, ట్రబుల్, సమస్యలు. ఎందుకు అనుకుంటున్నారు? మనకు ముందు అరగంట ముందు ప్రవక్త ఎందుకు చెప్పాడు అరగంట ముందు రావాలని? మనం ఈ లోకం అనే పెంటలో తిరుగుతూ వస్తూ ఉంటాం, ఎన్నో దెయ్యాల ప్రభావాల కింద వస్తూ ఉంటాం. కానీ ఆ ముందు అరగంట లేకపోతే 45 నిమిషాల ప్రార్థనలో మనం ఆయన సన్నిధిలోనికి వచ్చేస్తాం. అప్పుడు దేవుడు ఇక్కడ కదలాడడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ముందు రావాలని చెప్పేది ప్రవక్త. అవునా కదా? మరి ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటి అని అంటే,